హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. భావన ఫీలింగ్స్ ముఖ్యం. ఊహించే వాటన్నిటినీ భావన ముఖ్యం. భావన లేనప్పుడు దాంట్లో జీవం ఉండదు. స్పర్శ చర్మానికి, వినడానికి చెవికి, ఇలా ప్రతిదీ మనం భావన చెందుతున్నాం. ఎప్పుడైతే ఫీల్ లేదో అది జీవోచ్చయం అయి ఉంటుంది. మరి కావాలనుకున్న డబ్బు సంపద మనకు పొందిన తర్వాత వచ్చే అనుభవాన్ని ఇప్పుడే పొందండి. అలా పొందినప్పుడే అది మీ వైపు అడుగులు వేయడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు ఒక్కొక్క వాక్యాన్ని చెబుతూ అది పొందినప్పుడు జరిగే అనుభూతిని అనుభవించండి. ఒక అమ్మాయి అబ్బాయి ఆకర్షణల వారు ఎంత అనుభూతిని పొందుతారో అలాగే డబ్బు సంపద విషయంలో మీరు అలాగే పొందాలి. అప్పుడే మీకు యూనివర్స్ అలాంటి అవకాశాలను కల్పిస్తుంది. ఎప్పుడైతే మీరు ఏదైనా అనుభూతి చెందాలనుకున్నప్పుడు ఒక పని చెయ్యండి. మంచి కాఫీని తాగిన అనుభూతిని ఎలా ఫీల్ అవుతారు? కాఫీ అనగానే అది ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. అలాగే మీరు ఎన్నుకున్న ప్రతిదీ మీ మనస్సు ఇన్నర్ మైండ్ ద్వారా అనుభవించినట్లయితే అది మీ ముందు ఆవిష్కారమవుతుంది. మీ ఊహల్లో చిత్రవించండి. డబ్బు సంపద, ఒక మంచి ఇల్లు, మంచి కుటుంబం, ఉన్నంత పదవి, మంచి కారు, ఇలా ఏదైనా మీరు పదే పదే భావన చెందినప్పుడు మీ సొంతం అవుతుంది. ఇక మొదలెట్టండి. ఎంత ఎక్కువ భావిస్తే అంత మీదే. మీరు లవ్ ఎలా చేస్తారో, ఎంత మనసు నుంచి చేస్తారో, ఎంతో ఎమోషనల్గా చేస్తారో అలాగే మీ విశ్వానికి కూడా అలాగే చేయండి. మీ ఆశలన్నిటికీ అంతే ప్రేమతో దానికి ఆహ్వానించండి. అంతే ప్రేమతో అది అయినట్టు కలలు కనండి. అప్పుడే ఏదైనా నెరవేరుతుంది. ఒక డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ప్రతిదీ ఒకటి. మీరు ఎంతగా ప్రేమిస్తారో అది అంతగా మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు డబ్బుకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి చూడండి. అలాగే డబ్బుకి ఒక ప్రేమ చూపించి చూడండి. ఆ తర్వాత ఆ డబ్బు ఎలా వస్తుందో మీ దగ్గరికి మీకే అర్థమవుతుంది. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.